రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో పేద ఎస్సీ విద్యార్థులకు బేషరతుగా సీట్లు పెంచాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాసరావు ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దతుగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ అధ్యక్షులు కందుల రమేష్ మద్దతు తెలియజేసి ఎస్సీ పేద పిల్లలకు బేషరతుగా అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి 6వ తరగతి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా సీట్లు పెంచి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయకుండా అధికారులు చొరవ చేసి విద్యను అందించే విధంగా తోడ్పాటు చేయాలని రమేష్ అధికారులకు తెలియజేశారు. ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్ ముందు మా ఎస్సీ కమ్యూనిటీ ఉన్నటువంటి 58 ఉపకులాలు గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులకు సీట్లు పెంచాలన్న సదుద్దేశంతో మేము కలెక్టరేట్లో చిన్న ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా విద్యార్థులను మా ఎస్సీ విద్యార్థులు ఉన్నటువంటి బాగా పేద కుటుంబాలని మన గురుకుల పాఠశాలలో సీట్లు పెంచే విధంగా మా పిల్లల్ని ఎస్సీలు అడ్మిషన్ల పిల్లల్ని చేర్చుకోవాలని బేషరతుగా ఈ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని, అదేవిధంగా మా పేద విద్యార్థులైనటువంటి చిన్నపిల్లలను 5th నుంచి 6th వరకు 10th వరకు గురుకుల పాఠశాలలో బేషరతుగా పిల్లల్ని జాయిన్ చేసుకోవాల్సిన ఈ ప్రభుత్వం బాధ్యత ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మా బడుగు బలహీన వర్గాలు ఎంతో పేద కుటుంబం ఇంట్లో కూడా ఆహారం అందక చాలా ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని హక్కును చేర్చుకొని పేద విద్యార్థులని ఆకలి తీర్చే బాధ్యత, చదువు చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యత మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మా విద్యార్థులను బేషరతుగా సీట్లు ఇవ్వాల్సిందిగా సవ్యంగా వినయంగా వేడుకుంటూ తెలియజేస్తున్నా. వద్దులాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వద్దులాలి కృష్ణమూర్తి గారి నాయకత్వం, వద్దులాలి కృష్ణమూర్తి గారి నాయకత్వం, వద్దులాలి కృష్ణమూర్తి గారి నాయకత్వం, వద్దులాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వద్దులాలి మానవ మాదిగల ఐక్యత అనే ఒక My name is Kondapalli Srinivas. నేను బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏపీ స్టేట్. అధికారుల మండి వైఖరి నశించాలి, అధికారుల మండి వైఖరి నశించాలి. We want justice. We want justice.